వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము క్రిస్పీ స్వీట్ కార్న్ ఫ్రై చేసుకుందామండి. దానికోసం ముందుగా మనము స్వీట్ కార్న్ తీసుకొని ఈ విధంగా అన్నీ ఒలుచుకున్న తర్వాత ఒక బౌల్లో స్వీట్ కార్న్ వేసి అందులో కొంచెం సాల్ట్ వాటర్ వేసి బాయిల్ చేసుకుందామండి. ఒక 5 minutes బాయిల్ అయ్యేదాకా పెట్టుకుందాము. బాయిల్ అయిన తర్వాత వాటర్ అన్నీ తీసేసి ఈ విధంగా మనము సపరేట్గా ఒక ప్లేట్లో వేసుకొని అందులో మనము కొంచెం రైస్ పిండి, మైదా, కార్న్ఫ్లోర్ వేసుకుందామండి. ఇప్పుడు దీంట్లో కొంచెం పెప్పర్ పౌడర్, చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్, కొంచెం సాల్ట్ వేసుకుందామండి. వేసుకొని అన్నీ బాగా కలిసేలాగా కలుపుకుందాము. మనం వాటర్ వేయకూడదండి, ఆల్రెడీ బాయిల్ చేసుకుంటాం కదా, అది కొంచెము నీరుగానే ఉంటుంది. ఈ పౌడర్లన్నీ బాగా దానికి పట్టేలాగా ఈ విధంగా మనము కలుపుకుందాము. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ చల్లుకుంటూ మనము మొత్తం పిండిని దానికి బాగా కోట్ అయ్యేలాగా మనము ఈ విధంగా కలుపుకుందాము. చూడండి, ఈ విధంగా మనము కోట్ చేసుకోవాలి. చాలా సింపుల్గా రెడీ అవుతుందండి. టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా మీరు అందరూ ట్రై చేయండి. ఈవినింగ్ స్నాక్ కింద చాలా బాగుంటుంది. ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత వీటిని మనం ఫ్రై చేసుకుందామండి. ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి అందులో ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కనిద్దామండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ విధంగా మనము ఆయిల్లో వేసుకుందామండి కార్న్ మొత్తం. చూడండి, ఈ విధంగా వదులుకోవాలి మనము. చేత్తో ఒకదానికొకటి విడిపోయేలాగా చేత్తో ఇలా తిప్పుకుంటూ మనం మొత్తము వేసేసుకుందాము ఆయిల్లో. కొంచెం అట్లా ఉండనిచ్చి తర్వాత మనము తిప్పుకోవాలండి. ఫస్టే మనము టర్న్ చేసుకున్నామంటే పౌడర్లన్నీ దాంట్లో ఉంటే విడిపోతాయి. అందు గురించి 1 నిమిషము 2 నిమిషాలు కొంచెము వేడైన తర్వాత అప్పుడు మనము తిప్పుకొని ఒకదానికొకటి అంటుకునేది కొంచెం ఊరికే మనం గంటతో అట్లా అన్నామంటే చాలండి, విడిపోతాయి. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనము దీన్ని ఆయిల్లో నుండి సపరేట్ చేసుకుందామండి. చూడండి, ఈ విధంగా మొత్తం అన్నీ మనము తీసుకోవాలి. చాలా బాగుంటుందండి, ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ విధంగా మనం అన్నీ తీసుకున్న తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాము. అందులోనే కొంచెం కారం వేసుకుందామండి. కొంచెము చాట్ మసాలా వేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా మనము మొత్తం మిక్స్ చేసుకుందాము. ఈ విధంగా మిక్స్ అయ్యేలాగా మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము కొంచెము లెమన్ జ్యూస్ వేసుకుందామండి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకుందాము. ఆనియన్ బాగా సన్నగా తరుక్కోవాలండి. ఎందుకంటే ఇప్పుడు లెమన్ జ్యూస్ వేస్తున్నాను చూడండి. అరచక్క వేసుకున్నాను నేను నిమ్మకాయ. ఇప్పుడు మొత్తం కలిసేలాగా బాగా తిప్పుకుందామండి.
ఇప్పుడు ఈ విధంగా కొత్తిమీర వేసుకొని ఆనియన్స్ వేసుకొని గార్నిష్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.